జ్ఞానం, మోక్షం, పరబ్రహ్మ స్వరూపం వీటి గురించే మనిషి నిరంతర అన్వేషణ. ఇవే ఉపనిషత్తుల మూలాలు కూడా. అనేక ఆలోచనా తరంగాలకు అడ్డుకట్టవేసి మోక్ష ప్రాప్తిని సిద్ధింపచేసే మంత్రవాక్య సముదాయాలు ఉపనిషత్తులు. వేదాంత రహస్యాలైన ఉపనిషత్తులను జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు వంటి వేదపురుషులు ఈ జగతికి ప్రబోధించారు. వారి బాటలోనే మనిషిలో ఆత్మజ్ఞానాన్ని మేల్కొల్పాలనే సంకల్పంతో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారు తమ ప్రవచనామృతాన్ని మనకు అందిస్తున్నారు. మీరు బట్టలు కట్టుకుంటున్నారు, ఈ బట్టలు తడపండి. మీరు కొన్న బట్టలు రంగు వేసి ఈ రంగుల బట్టలని ఒక్కొక్కసారి ఇందులోని రంగు అందులోకి, అందులో రంగు ఇందులోకి, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. కానీ భగవంతుడు చేసే క్రియలో ఎక్కడ ఒకదానితోటొక్కటి ఒక్క స్పర్శ కూడా దానికి ఏర్పడదు. అది తమాషా. అది ఒకదాని వాసన ఆ పక్కనే ఉన్న దానికి ఎక్కదండి. దేని వాసన దానిదే, దేని రంగు, దేని రుచి దేనిది దానికే. ఇలాగ దాస్తాడండి లోపల. ఇన్ని కోట్ల వస్తు జాతాన్ని కూడా బయటికి తీసేటప్పుడు కూడా అంత ప్యూర్గాను అవి దేనికదే వస్తాయి. దట్ ఈజ్ హిజ్ ప్రిజర్వేషన్. అంచేత మన భోజనం ఆయన భోజనం వేరండి. మనం భోంచేసే విధానం ఆయన భోంచేసే విధానం వేరండి. మనం భోంచేస్తే అది లోపలికి వెళ్ళిపోవడమే, వన్ వే ట్రాఫిక్. కానీ ఆయన భోంచేసింది మళ్ళీ తన నాభిలోంచి ఈ జగత్ సృష్టి మళ్ళీ బయటకు వస్తాం. సాలెపురుగు దగ్గర చూడండి మీరు, అది అలానే ఆయన ఉపాదానము అంటే తన దేహాన్నే ఉపాదానం చేస్తాడు. ఆ దేహంలోంచి దాన్ని బయటకు వచ్చే సంకల్పము తానే చేస్తాడు. దీన్ని ఏది ఎలా బయటికి తేవాలి అనే తెలివి శక్తి కూడా తనకే ఉంటుంది. బయట సహకారం ఆయనకి అవసరం లేదు. 3 కారణాలు పరమాత్మ ఒకడే. జగత్తులో లాగా వేరు వేరు అవసరం లేదు సుమా. యథోర్ణనాభి సృజతే గృహతే చ. అద్వైత సంప్రదాయంలో ఇది అంగీకరించకపోవడానికి కారణం ఏమిటంటే, పాపం వాళ్ళు అంటే అబ్బా 3 అయిపోతే 1కి భంగం వచ్చేస్తుంది కదండి. కారణం అని అన్నామంటే భంగం వచ్చేస్తుంది కదా. అందుకోసం అద్వైతానికి భంగం కనుక మేము 3 ఒప్పుకోము. 1 అంటే 1. ఆ 1లో కూడా తేడాలు ఒప్పుకో ఉంటారు మళ్ళీ. ఇప్పుడు చెట్లో కొమ్మ వేరు, ఆకు వేరు, పువ్వు వేరు, వాటికి ఉండే రంగులు వేరు. ఇలా ఒప్పుకున్నా భగవంతుడిలో మళ్ళీ గుణాలు ఒప్పుకోవాల్సి వస్తుంది. కనుక అసలు గుణములు కూడా లేనివాడు ఒక్కడు, రూపము లేనివాడు ఒక్కడు, ఆకృతి లేనివాడు ఒక్కడు. అంచేత వాడికి అసలు ఏమీ ఉండవు. మరి ఇంకా ఎందుకు అలాంటి వాడు ఉంటే అంత పోతే అంత వాడు ఎందుకు? శుద్ధ బుద్ధ ముగ్ధ స్వరూపం మనకి అసలు ఏమీ లేదట. అసలు ఉంటుందని చెప్పడానికి కూడా వీల్లేదురా. ఎందుకు తెలుసిన? ఉంటుంది అన్నామనుకోండి, ఉండుట అనే ఒక గుణం వచ్చేస్తుంది దానికి కదండి. ఉండుట కూడా ఒక గుణమే కదా. అది కూడా ఒక గుణం అంటారండి. నువ్వు ఏదైనా ఒక పదంతో దాన్ని ఉచ్చరించావంటే ఆ ఉచ్చరించబడుట ఒక గుణం. నేను చెప్పాను మీకు, అది అస్థి అంటే అస్తిత్వం ఒక గుణం, నాస్తి అన్నామంటే నాస్తిత్వం ఒక గుణం అంటాం. యు సే సంథింగ్, ఆ పదం చెప్పడానికి తత్వం కారణం. అంచేత బ్రహ్మ అన్నాడు అనుకోండి, బ్రహ్మత్వ విశిష్టుడు అవ్వాల్సి వస్తుంది. అందుకోసం ఆ త్వం కూడా మేము ఒప్పుకోమన్నారు. నిర్గుణుడు అని అన్నారు. అంటే పాపం ఉపనిషత్తు చెప్పింది, ఆయన ఏకత్వానికి భంగం రావాల్సిన అవసరం ఏం లేదయా, ఈ ఒప్పుకున్న మాత్రం చేత సాలిడ్ని దృష్టాంతంగా నువ్వే చూడు, నీకే తెలుస్తుంది. చేత ఒకటే సాలిడ్ నిమిత్తం అవుతోంది, ఉపాదానం అవుతోంది, సహకారం అవుతోంది. అలాగే పరమాత్మ కూడా తనలోంచి ఇతరులు ఎవ్వరూ అవసరం లేకుండా, నిమిత్తాంతరములు లేకుండా, ఇతర ఉపాదాన వస్తువులు అవసరం లేకుండా తాను ఈ జగత్తునంతటిని సృజిస్తాడు. వెంటనే రెండో ప్రశ్న వస్తుందండి, మరి అట్లా సృజించేటట్టయితే ఏమండి, మన ఆ రా మెటీరియల్ని చూడండి, మనం రొట్లు చేయాలంటే పిండిని బాగా పిసకాలి, కుండలు చేయాలంటే ఆ మట్టిని తడిపి పిసకాలి,
ఈ మట్టి అంతా రకరకాలుగా మార్పు చెందాల్సి వస్తుంది. మరి ఈ ప్రపంచానికి అట్లాగే ఇంత ప్రపంచం తయారైతే రా మెటీరియల్ ఎంత ఉడకాలో ఎంత మార్పు చెందాలో ఏం అక్కర్లేదండి. యథా పృథివ్యాం ఓషధయ సంభవంతి. రెండవ ఎగ్జాంపుల్, భూమిలోంచి మొక్కలన్నీ మొలుస్తున్నాయి. భూమి అంతా మారిపోతుందా? ఇంత గింజ మీరు వేస్తున్నారు, ఇంత మొక్క అవుతుంది. అది ఇంత మొక్క అవ్వడానికి కారణం భూమిలోంచి ఆహారాన్ని తీసుకోవడమే కదండి. ఆహారాన్ని తీసుకోకుండా మొలిచెట్టయితే డబ్బాలోంచే మొక్కలు వచ్చేసేయాలండి. గింజలు డబ్బాలో పోసి పెట్టినప్పుడు రావట్లే. మీరు నేలలో వేసిన తర్వాత నేలలో నుంచి సారాన్ని తీసుకుని అది ఎంతెంత తీసుకుంటే అంతంతంతంత అలాగే తను పెరిగిపోతుంది. మీరు పోసే నీళ్ల వల్ల, గాలి వల్ల, వెలుతురు వల్ల. సరే, గాలి వెలుతురు పక్కన పెట్టేద్దాం. కేవలం నీళ్లు తీసుకుని పెరగట్లే, మట్టిని కూడా ఆహారంగా తీసుకుని పెరుగుతోంది. అయితే పైకి ఇంత మొక్క వచ్చేసిన తర్వాత అది సుమారు 50, 100, 200, 300 అడుగులు ఎత్తు వెళ్ళిపోయిన తర్వాత దాని కాండపు చుట్టుకొలత సుమారు ఒక 30 అడుగులు 40 అడుగులు పెరిగిన తర్వాత కైవారం భూమికి ఎంత కన్నం పడుతోంది? ఇంత మొక్కకు కావాల్సిన సారం తీసుకుంటే భూమికి కన్నం పడద్దండి మరి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో మట్టి పీరించుకోవడం కోసం నదుల్లోంచి మట్లు పట్టుకొచ్చేస్తున్నారు. ఇసుక మట్టి అంత నదుల్లోంచి వాటిని పట్టుకొచ్చేస్తారు కదా. పట్టుకొచ్చాక అక్కడ కన్నం పడుతుందా లేదా? మరి చెట్టు ఇంత ఆహారాన్ని భూమిలోంచి తీసుకుని పైకి మొలిస్తే భూమి లోపల అంత కన్నం పడాలా? కొన్ని వందల లక్షల కోట్ల మొక్కలు మీరు మొలిపిస్తున్నారే, భూమి అంత కన్నం పడిపోతుందా? రా మెటీరియల్ మార్పు చెందకుండా, రా మెటీరియల్ క్షోభించకుండా తనలోంచి ఒక కార్యాన్ని తేవడం అనేది నువ్వు చెట్టు దగ్గర చూడు. అట్లాగే పరమాత్మ తను ఏ రకమైన మార్పు చెందాల్సిన అవసరం లేకుండా తనలోంచి ఈ ప్రపంచాన్నంతటినీ కూడా బయటికి తీసుకొస్తాడు. స్టిల్ హీ విల్ బి దేర్. రా మెటీరియల్ ఖర్చు అయిపోవట్లేదు, చూసారండి. అక్కడ భూమి ఖర్చు అయిపోవట్లేదు మొక్కల కోసం అని. భూమి భూమిలాగే ఉంటుంది. ఎంత మట్టి మీకు ఇదివరకు కనిపించిందో అంత మట్టి మళ్ళీ ఇప్పుడు మొక్క వచ్చిన తర్వాత చూసినా ఉంటుందండి. ఈ చెట్టు మొలిపించిన భూమిపాటి భగవంతుడు చేయలేడా ఏమిటి? జగత్ కారణమైనటువంటి పరమాత్మ కూడా ఇట్లాగే నైనా జగత్తుని సృజించును. వెంటనే మరో ప్రశ్న వస్తుందండి. ఏమండి, మట్టిలోంచి మట్టి లాంటి కొండలే వస్తాయండి, బంగారంలోంచి బంగారం లాంటి వస్తువులే వస్తాయండి, ప్రాణం ఉండే దాంట్లోంచి ప్రాణం ఉండేదే రావాలండి. పరమాత్మలోంచి ఇవన్నీ వచ్చినట్టయితే, పరమాత్మ చైతన్యం కలవాడైతే ప్రాణము లేనివి ఎట్లా వస్తాయి? ఇది ప్రశ్న కాదండి మీకు? అంటే ఇది పెద్ద ప్రశ్న ఏమిటయా? ఉపనిషత్తు చెప్పిందండి, ఆయన చేతనుడైనా చైతన్యం లేనివి ఆయనలోంచి రావడానికి కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదా? చూడు, నీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. యథా సతః పురుషాత్ కేశ లోమాని. బతికిన మనిషిలోంచి వెంట్రుకలు పుట్టుట. పోయిన వాళ్ళలోంచి వెంట్రుకలు రావండి కదండి, వస్తాయా? రావు. బతికున్న వాళ్ళలోంచే వెంట్రుకలు వస్తాయి. శరీరం ఉంది కనుక వెంట్రుకలు రావాలని నియమం లేదు, బతికుంటేనే వస్తాయి. నువ్వెన్ని కట్ చేయి మళ్ళీ మొలుస్తుంటాయి. అది ఎక్కడ కట్ చేయి అక్కడిని మళ్ళీ మొలుస్తుంటాయి. కట్ చేయనంత వరకు పెద్దగా మొలవండి, స్లోగా మొలుస్తాయి. నువ్వు ఒకసారి కట్ చేస్తే ఫాస్ట్గా మొలవడం ప్రారంభిస్తాయి. బ్రతికిన మనిషిలోంచి వచ్చే కేశాలకి ప్రాణం ఉన్నదా? కేశములకి జ్ఞానం ఉన్నదా? అయితే మొలుస్తున్నాయా లేవా? ప్రాణం ఉండే శరీరంలోంచి ప్రాణం లేని వస్తువులు కూడా రావచ్చా? మనకి లోకంలో ఎగ్జాంపుల్స్ తీసుకుందాం అని అంటే, బంగారంలోంచి వచ్చేవి బంగారంలానే ఉండాలి, మట్టిలోంచి వచ్చేవి మట్టిలానే ఉండాలి, ఇనుములోంచి వచ్చేవి ఇనుములాగే ఉండాలి. కానీ మనిషి దగ్గర చూస్తేనో ప్రాణం ఉండే ఈ వ్యక్తిలోంచి ప్రాణం ఉంటుందని చెప్పడానికి వీలు లేని గోళ్ళు మొలుస్తున్నాయా? గోడకి ప్రాణం ఉందా లేదా? నువ్వు లేదంటే మొలవకూడదు. ప్రాణం ఉందంటే గిల్లిస్తే తెలియాలి వాటికి ప్రాణం ఉందా లేదా. ఏమిటో ఆశ్చర్యం. నీ వెంట్రుకలకి ప్రాణం ఉందా?
లేకపోతే అవి మొలకెత్తకూడదు. ఎందుకు మొలుస్తున్నాయి? రోజుకి నిన్న ఇంత ఉండేది ఇవాళ ఇంత అవుతుందా లేదండి మీ కేసాలు? అయితే మంగళ వాళ్ళందరినీ ఎందుకంటే మీరు బతికిస్తారు? రేజర్ షాప్ వాళ్ళందరినీ ఎందుకంటే మీరు బతికిస్తారు? మీరు అవసరం ఉండేది కాదు. ప్రాణం ఉండే వ్యక్తిలోంచి ప్రాణం లేనివిగా కనిపించే కానీ మొలకెత్తుతుండేటటువంటి గోళ్ళు, వెంట్రుకలు, రకరకాలైనటువంటి మన శరీరంలో మొలిచేటటువంటి కేశములు, లోమములు ఇవి పెరగడం నువ్వు చూస్తున్నావే. అంటే ఒక కార్యం వేరునే కారణం, లేదు కారణం కంటే విలక్షణమైనటువంటి కార్యాలు వస్తున్నాయా లేవా లోకంలో? ఏం పెద్ద అలాగ భగవంతుడిలోంచి ఈ పర్వతాలు, నదులు, రాళ్ళు, గుట్టలు, రప్పలు, అలానే జీవులు కూడా ఈయనలోంచి వస్తాడు. అంటే ఆయన చేతనుడు, చేతనులు ఆయనలో ఉంటారు, బయటికి తెస్తాడు. అచేతనాలు తనలో ఉంటాయి, బయటికి తెస్తాడు. మళ్ళీ లోపల తీసుకుంటాడు, బయటికి తెస్తాడు. గింజని మన ఎగ్జాంపుల్గా పెట్టుకున్నది అందులోంచి బయటికి రావడం కోసం. అయితే మనకి గింజ ఇన్నిటిని లోపలికి తీసుకోవడం చేత కాదు, పరమాత్మకి ఇన్నిటిని తిరిగి లోపల తీసుకోవడం కూడా వచ్చును అనేది నీకు వేదమే చెప్పాలి. మళ్ళీ లౌకికమైన ఎగ్జాంపుల్స్ అట్లా చెప్పడానికి అవకాశం ఉండదు. అంచేత అబ్బాయి, ఇంత విశ్వానికి ఒకటే కారణం, అతడే ఉపాదానం. తన దేహంలో ఉన్నవే బయటికి తెస్తాడు కనుక తను మారడు. మట్టిని ఎగ్జాంపుల్గా తెలుసుకో. తానే రకమైనటువంటి క్షోభ చెందకుండా తనలోంచి మట్టి వృక్షాలు తెచ్చినట్టు తెస్తాడు. ఎవడి యొక్క ఇతర సహకారం, సంకల్పం ఒక్కరు లేకుండా సాలె పురుగులాగా తెస్తాడు. విలక్షణమైనటువంటి రకరకాల లక్షణాలు కలిగిన వస్తువుల్ని తెస్తాడు. మనకి శరీరంలోంచి రకరకాల వస్తువులు బయటికి వస్తున్నట్టే. తథా సతః తథా అక్షరాత్ సంభవతి విశ్వం. అలానే అక్షరము అనే ఒక తత్వంలోంచే ఇదం విశ్వం సంభవతి, ఈ ప్రపంచమంతా కూడా బయటికి వస్తోంది. అతడే కారణం. అతడొక్కడిని తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టే. నువ్వు మనని తెలుసుకుంటే నీకు గోళ్ళు తెలిసినట్టే, వెంట్రుకలు తెలిసినట్టే, పళ్ళు తెలిసినట్టే, అన్నీ తెలిసినట్టే కదండి. అట్లానే కారణతత్వం ఒకటి తెలిస్తే అందులోంచి ఇన్ని వస్తాయి కనుక నువ్వు అక్కడ దాకా వెళ్ళి దాన్ని గుర్తించావంటే ఇన్ని తెలుసుకున్నట్టే కనుక అచేతనాత్మకమైనటువంటి ఈ ప్రపంచానికి అంతటికీ కూడా కారణతత్వం అక్షరము అనేది ఒకటి. అదే కారణం. జగత్ కారణం అయినటువంటి అక్షర తత్వాన్ని ఒక్కదాన్ని తెలిస్తే సర్వము తెలిసినట్లే అని అంగిరసుడు శ్రీ సౌనక మహర్షికి ఉపదేశం చేశాడు. ఆ అక్షరతత్వం జగత్ కారణం ఎలా అవుతుంది అనే సంశయాన్ని తీరుస్తూ, ఒక సాలె పురుగు తనలోంచి దారాలు తీసినట్టు, భూమిలోంచి వృక్షాలు వచ్చినట్టు, అట్లానే శరీరంలోంచి రకరకాలుగా కేశములు, లోమములు మొలచినట్లు ఈ అక్షరతత్వంలోంచి కూడా ఈ కనిపించేటటువంటి నామరూపాలన్నీ వస్తున్నాయి సుమా అని ఆ స్వామి వివరించాడు. జగత్ కారణము అనంటే 3 కారణాలు ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. ఒకటి ఉపాదానము అని అంటాం, మరొకటి నిమిత్తము అని అంటాం, మూడవది సహకారి అని అంటారు. ఉపాదానము అంటే ముడిసరుకు, ప్రధానమైనటువంటి మార్పుకి అవసరమైనటువంటి ముడిసరుకుని మనం ఉపాదానం అంటాం. ఎవరు చేయాలి అని తెలివి కలిగి సంకల్పించి పనిచేస్తారో వాళ్ళని నిమిత్తము అని అంటాం. ఆ వ్యక్తి ఆ ముడిసరుకుని మార్పు చేసేటప్పుడు వేటిని తనకి పరికరాలుగా తీసుకుంటాడో వాటిని సహకారి కారణములు అని అంటాం. లోకదృష్ట్యా చూస్తే ఈ 3 వేరువేరుగా ఉంటాయి.
కానీ ఈ అనంతమైనటువంటి విశ్వానికి కారణాలు 3 లేవు అనేదే వేదాంత శాస్త్రం మాత్రమే నిరూపిస్తేనే తెలుసుకోవలసింది తప్ప మనం ఇతరత్ర తెలుసుకోగలిగినది కాదు. ఆ విషయాన్ని నిన్న ఉపనిషత్ మంత్రం ఎట్లా వివరించిందో మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ కలిగేటటువంటి సంశయం, ఉపాదానమైనటువంటి వస్తువు ఎప్పుడు కూడా మారిపోతూ ఉంటుంది కదా, మరి ఈ జగత్తుకి ఉపాదానమైనటువంటి బ్రహ్మ కూడా జగత్తుని తనలోంచి బయటికి తీసుకొచ్చేస్తే ఇక తాను లేకుండా పోతాడా? కొండలు తయారు కాగానే మట్టిపోయినట్టు, ఆభరణాలు తయారు కాగానే బంగారం అయిపోయినట్టు, ముడిసరుకు ఎప్పుడైతే మారిపోతూ ఉంటుందో అప్పుడే మనకి కార్యాలు తయారవుతున్నాయి. మళ్ళీ కార్యాలు పోతేనే ముడిసరుకు ఉంటోంది. కార్యాలుండగా మళ్ళీ ముడిసరుకు ఉండటం లేదు కదా. అట్లాగే జగత్తంతా పరిణమించాక బ్రహ్మ లేకుండా పోతున్నాడా? మళ్ళీ జగత్తంతా పోయిన తర్వాతే బ్రహ్మం వస్తాడా అనే సంశయాన్ని నిన్నను తీరుస్తూ మనం ఇందాక చెప్పుకున్న 3 దృష్టాంతాల్ని ఉపనిషత్తు మనకి ఇచ్చింది. ఒకటే సాలెపురుగు, సంకల్పము తనే చేస్తోంది, దారాలు తనే తీస్తోంది, తిరిగి దారాలను తనలోనే దాస్తోంది. అందుచేత సంకల్పించేది పరిణమించేది కూడా ఒకటే సాలెపురుగుని మనం చూస్తున్నాం. దారాలు తీసినా అది తరగటం లేదు, దారాలు తిరిగి తనలోకి తీసేసుకున్నా అది పెరగటం లేదు, అది అలానే ఉంటుంది. అలానే ఈ జగత్తుకు కూడా ఒకటే బ్రహ్మతత్వం, తనే కార్యము, తనే కారణం, తనే సంకల్పము చేసేది కూడా తనలో ఉండేటటువంటి యోగ్యతలనే సహకారంగా తీసుకొని ఈ జగత్తంతటినీ కూడా తను రచిస్తోంది అని ఒక ఉదాహరణ ఇచ్చారు. మరైతే ముడిసరుకు రకరకాలుగా తరిగిపోవడం మనం చూస్తున్నాం కదా. ఈ జగత్ కారణమైనటువంటి బ్రహ్మ అట్లా తరగదయా? అలాంటిది కూడా మనకి లోకంలో ఒక ఎగ్జాంపుల్ కనిపిస్తోంది. అంతవరకు దాన్ని తీసుకోవచ్చు. చెట్లు భూమిలోంచి పుడుతున్నాయి, అయినా భూమి తరిగిపోవటం లేదు, భూమికి కన్నం పట్టలేదు. అలానే తనలోంచి ఇవన్నీ బయటికి తెచ్చినా తను తరిగిపోనవసరం లేదు, కరిగిపోనవసరం లేదు. కనుక లోక దృష్టాంతం లాగా ముడిసరుకు మారిపోవడం అనేటటువంటిది ఉండదు. వెంటనే వచ్చిన ప్రశ్న మరొకటి, విరుద్ధమైనటువంటి వస్తువులు ఎట్లా పుడతాయి ఒక వస్తువులోంచి? కోడికి కోడి పిల్లలే పుడతాయి, కుక్కకి కుక్క పిల్లలే పుడతాయి, మేకకి మేక పిల్లలే పుడతాయి, మనిషికి మనిషి పిల్లలే పుడతారు. అట్లాగే బంగారం మారిస్తే బంగారపు వస్తువులే తయారవుతాయి, లోహాలు మారిస్తే ఆయా లోహపు వస్తువులే తయారవుతాయి తప్ప చేతనుడైన పరమాత్మలోంచి ఈ అచేతనాలు ఎట్లా వస్తాయి? కొండలు, రాళ్ళు, రప్పలు లాంటివి కూడా సృష్టిలో భాగాలే కనుక ఇవి కూడా అతడిలోంచి రావడానికి అవకాశం ఉన్నదా? అది ఎట్లా సంభవం అని ప్రశ్న వచ్చింది. దానికి సమాధానంగా 3వ దృష్టాంతాన్ని మనకు ఉపనిషత్తు చూపించింది. శరీరంలోంచి, బతికున్న శరీరంలోంచి, అది అక్కడ ఇంపార్టెంట్. ఆయన యథా సతఃపురుషాత్ కేశలోమాని, జీవించి ఉండే వ్యక్తిలోంచి మన వెంట్రుకలు రావడం చూస్తున్నాం. కేశములు, లోమములు అని దానికి పేరు విడదీశారు. లోమాలంటారు, రోమాలంటారు. రాకి లాకి పెద్ద తేడా ఏమీ లేదు అని అంటారు సంస్కృత భాషలో. రలయో రభేద అని అన్నమాట. అట్లాగా ఈ తల పైన వచ్చేవన్నీ కేశాలంటారు. మిగతా శరీరంలో అన్నీ కూడా లోమములు లేక రోమములు అని అంటారు. అంటే అన్ని వెంట్రుకలే, కానీ కొంచెం పేరు తేడా ఉందన్నమాట. అందుకోసమని ఉపనిషత్తులో యథా సతఃపురుషాత్ కేశలోమాని అని విడదీసింది ఉపనిషత్. ఎందుకు వచ్చింది అట్లాగా పేరు? ఏవైనా వెంట్రుకలే కదండి అంటే వెంట్రుకలే, కానీ ఇవి కొంచెం ఎక్కువ పెరుగుతాయి, మిగతావన్నీ కొంచెం తక్కువ పెరుగుతాయి. ఇవి ఇంతింత పొడుగు దాకా కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మిగతావన్నీ అంతంత వచ్చి అక్కడికి అక్కడ ఆగిపోతాయి అంతే, అవి పెద్దగా పెరగవు. అందుకోసం వాటికి పేర్లు మార్పు చెప్పాయి మనకి శాస్త్రాల్లో. ప్రాణం లేనివి
అచేతనమైనవి వెంట్రుకలు లాంటివి. ఉదాహరణ కోసం ఒకటి చెప్పింది, మనకి దంతాలు తీసుకోవచ్చు, పళ్ళు తీసుకోవచ్చు, గోళ్ళు తీసుకోవచ్చు. ప్రాణం లేనివి, చైతన్యం లేనివి, కానీ చైతన్యం ఉండే శరీరంలోంచి వస్తున్నవిన్ని ఇవి మనం చూస్తున్నాం. అట్లానే అబ్బాయి ఈ పురుషుల్లోంచి కూడా జగత్కారణమైనటువంటి పరమచేతనుడైన అక్షరతత్వంలోంచి అచేతనాలు కూడా రావడంలో పెద్ద ఆశ్చర్యమేం అక్కర్లేదు, చేతనాలు రావడంలోనూ ఆశ్చర్యం అవసరమే లేదు అని 3 దృష్టాంతాలు ఇచ్చి, అర్థాత్ ఈ సమస్త వస్తువుల్ని తనలోంచి బయటికి తెచ్చి తిరిగి తనలోకి గ్రసించేటటువంటి ఈ అక్షరతత్వమే ఏకమే జగత్తుకి కారణం, అద్వితీయమైన నశించని కారణం. ఇదొక్కటి మనం తెలుసుకుంటే అక్షరతత్వం తెలుసుకున్నట్లు, ఆ అక్షరతత్వం తెలిస్తే అన్నీ తెలిసినట్టు అని. ఒక వస్తువు యొక్క విజ్ఞానం కలిగితే సమస్త వస్తు విజ్ఞానము కలగడానికి ఇలా అవసరం ఉంది కనుక మూలమైనటువంటి అక్షరతత్వాన్ని తెలుసుకోవాలి అని నిన్నను మనం చెప్పుకున్నాం 8వ మంత్రంలో. ఈవేళ 9వ మంత్రాన్ని 10వ మంత్రాన్ని చెప్పి మొదటి భాగాన్ని మనం ముగించుకుంటాం. 6 భాగాల్లో ఒక భాగాన్ని మనం ముగించుకుంటాం. ఈ అక్షరం అనేటటువంటి బ్రహ్మతత్వం తపసా చీయతే. ఇది ఏం చేస్తుంది? ఇది అక్షర శబ్ద వాచ్యము అని మనం అనుకున్నాం. అంటే అక్షరము అని దానిని మనం వ్యవహరిస్తాం బ్రహ్మతత్వాన్ని. అంటే అది ఎప్పుడు నశించదు అని అర్థం అన్నమాట. క్షరం అంటే నశించేది, అక్షరం అంటే నశించనిది. అది ఎప్పుడు నాశే ఉండదు దానికి ఇందాక మన ఎగ్జాంపుల్స్, చెట్లు వచ్చినా భూమి నశించదు, దారాలు తీసినా సాలెపురుగు నశించదు, వెంట్రుకల్లాంటి బయటకు వచ్చిన మన శరీరం ఆ వెంట్రుకల్లాగా మారిపోవట్లేదు. ఈ అక్షరము అని అందుకోసం దానికి పేరు వచ్చింది. ఈ సమస్త జగత్తుని బయటికి తీసుకొచ్చిన ఇదేం చేస్తూ ఉంటుంది? తపసాచీయతే. తపస్సు అంటే చాలా అర్థాలు ఉన్నాయనుకోండి, కానీ మనం 2 అర్థాన్ని ప్రధానంగా చెప్పుకోవచ్చును. మనం చేసే తపస్సు ఒకటి, పరమాత్మ చేసే తపస్సు ఒకటి. మనం చేసే తపస్సు అంటే కాస్త విలాసాలను తగ్గించుకోవడం, భోగ సంకోచము అని అంటారు. అంటే మనం రోజు ఒక అరకిలో తింటుంటే ఆ రోజు తపస్సు చేస్తున్నామంటే కొంచెం ఒక 10 గ్రాములు తగ్గించడమే. అది ఇంకా ఎంతెంత మనం తగ్గించగలిగితే అంతంత మంచిదన్నమాట. 10 గ్రాములే తిని మిగతా తగ్గించగలిగితే ఇట్స్ రియలీ గ్రేట్ తపస్ అంటే సంతాపము. సంతాపం అంటే శుష్కింపచేయుట అని అర్థం. తన దేహాన్ని ఎంతెంత కాస్త తగ్గించుకోగలిగితే అంతంత మంచిది అని అంటారు. అంటే దేహం పెంచుకోకు, బుద్ధిని పెంచుకో అని మన వాళ్ళ ఉద్దేశం. కానీ మనం కొంచెం సరే అది కనిపించింది కనుక దాని మీద పెద్ద దృష్టి ఎందుకు, కనుక కనిపించేదాన్ని జాగ్రత్త పెట్టుకుంటే చాలును అని మనం దీనిని జాగ్రత్తగా పెంచుకునే ప్రయత్నం చేస్తుంటాం, ఉంచుకునే ప్రయత్నం చేస్తుంటాం. ఇదివరకు మన ఋషులు అని అనుకునే వాళ్ళని తపస్సంపన్నులు అని అంటాం. తేడా ఏమిటంటే వాళ్ళు భౌతిక విషయాల దాకా మాత్రమే పరిమితం అయిపోయారు. వీళ్ళు వేదం చెప్పినట్టుగా అలౌకిక విషయాల విషయంలో కూడా కాస్త దృష్టిని కేంద్రీకరించే ప్రయత్నం చేశారు.